మోడెడ్వి గైస్ మాబ్స్ అయితే. సో ఈడు చూడండి ఎంత ఘోరంగా. ఈడవాడు ఊరిని ఈడవాడు గైస్ రాగానే నైట్ అయిపోయింది. ఈడు రాగానే హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకేదస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మైక్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో అయితే సిరీస్ కాదు గైస్. సో ఇదైతే ఒక మాబ్ బ్యాటిల్ వీడియో. మాబ్ బ్యాటిల్ చేద్దాం గైస్ మనం అయితే ఈ వీడియోలో. సో లెవెల్ త్రీ లెవెల్స్ ఉంటాయి గైస్ అనమాట ఈ మాబ్ బ్యాటిల్లో. ఫస్ట్ లెవెల్ అయితే 1 వార్డెన్ వర్సెస్ 10 గాలమ్స్. సో స్పాన్ చేసేస్తాను నేను ఫస్ట్. సో గైస్ ఇప్పుడు వార్డెన్ని స్పాన్ చేయగానే 10 మంది మొత్తం వార్డెన్ మీద ఉరికిపోతారు. ఇక పెట్టేసిన గైస్. సో స్టార్ట్ అయిపోయిన బ్యాటిల్ అయితే. ఓ మై గాడ్, చాలా కొట్టుకుంటారు. 5 కలిసి ఒక్కరిని కొడుతురు. ఒక్కొక్క గాలం కూడా పోయిండు. ఓ మై గాడ్, ఇంకొకటి పోయిండు. అబ్బో చాలామంది వస్తారు. ఇంకా వాళ్ళు వస్తలేరు. నేను ఇంకా ముగ్గురు రాలేరు. ఇంకా ముగ్గురు నేనే స్పాన్ చేస్తా. ఓకే 10 అయిపోయారు ఇప్పుడు. ఒరే పోతూనే ఉన్నారు గైస్. ఒక్క వాడన్గా నేను ఇంత టైం అయ్యేకి మనం 2 షాట్లలో వేసేస్తారు. వాడన్ చచ్చిపోయింది గైస్. 5 వార్డన్స్ చాలు. అది 5 గాలమ్స్ చాలు ఒక్క వార్డన్ని చంపనీకి. సో ఇప్పుడైతే మోడెడ్వి గైస్ మాబ్స్ అయితే. సో ఈడు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాడో. సో ఈడైతే వేడోడు. ఈయన్నే స్పాన్ చేద్దాం మనం. సో ఈడ ఒక వార్డర్ని ఒక్కసారి టెస్ట్ చేస్తున్నా గైస్. సో ఈయన్ని తీసుకున్నా. కొట్లాడంట్రా ఇద్దరు కలిసి. అని కొడతలేవు ఎందుకు నువ్వు? వీడు కొడతలేడు గైస్. వీడెందుకు కొడతలేడేమో. వీడెవడు గైస్ రాగానే నైట్ అయిపోయింది. వీడు రాగానే వీడు అందరితో కొట్లాడుతుండు. వీళ్ళెవరు? నేను డే చేసి ఆగండి గైస్. వీడు నైట్ చేస్తా, నేను డే చేస్తా. ఉరి ఇవన్నీ కుక్కలేమో ఉన్నాయి గైస్. వీడు అందరితో కొట్లాడుతుండు. ఆగండి, ఈయనకి పెడదాం. ఒరే ఈడు కొట్లాడు స్టార్ట్ చేసింది గైస్. ఈయనకి వాసెస్ అయిపోతుంది ఇప్పుడు. ఇద్దరు నార్మల్గానే కొట్లాడుకుంటారు. మనం చెక్ చేసిన అవసరం లేదు. సో ఇద్దరు బాగానే కొట్లాడుతారు. అర్రే గా అనుకుంటే ఎవడో ఉన్నాడు కదా, అది వచ్చినట్టు. సో ఈ ఫైట్ మధ్యలో ఏమవుతుందో అర్థమే తెలుసుకి. అంత వాళ్ళ మంది ఉన్నారు. అరే వార్డెన్ చంపేసారు గైస్. ఇన్ని వార్డెన్స్తో కొట్లాడుతున్నా వీడు. వీడు గాల్లోకించి ముడుస్తుండు. అవును ఇంకొస్తున్నాను. ఉర్రే పడ్డాడు వచ్చి. మళ్ళీ ఎడుతాను, మళ్ళీ పైనకి కొడుతుండు. ఇన్విజిబుల్ అయినట్టు గైస్ ఆడు. సో ఈడేదో ఫైట్ నడుస్తుంది. వార్డెన్లతోనే నడుస్తుంది ఈయనకి పిట్టంగా. అర్రే మొత్తం ఆగం చేసిన గైస్ నేనైతే. సో ఫస్ట్ ఈడికి పోయి నేను ఇక్కడ డే చేస్తా. ఊకే నైట్ ఎందుకు అవుతుందేమో ఇది. ఆ మాబ్ అయితే చచ్చిపోయింది కదా కాబట్టి ఇప్పుడు ఏం కాదు. ఇది స్పాన్ చేయదు గైస్, ఇది నైట్ చేస్తుంది. ఈడవాడు అన్బౌండ్ అంట. 3, 4, 5 వీళ్ళందరూ ఉరికిరు గైస్ అని కొట్టనికి. నేను అయినా కానీ పెడితే వీళ్ళకి. స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి ఫైట్. ఇక ఈయనది అబిలిటీ ఏముంటుందో చూద్దాం. ఓ బాయ్, మోడెడ్ వస్తున్నాయి గైస్, మోడెడ్ మాబ్స్. ఒరే స్కెలిటన్ వచ్చేసింది దానికి బయటికి. ఇప్పుడు పైన పోతుండు. ఈడేమో అయిపోయాడు. ఒరే ఏమైంది గైస్? సచ్చిండా? సచ్చిండు గైస్. అంతే అయిపోయింది. ఈయన పని అయిపోయింది. వార్డెన్స్ గెలిచినాయి. సో ఒకసారి సింగిల్ వార్డెన్ వర్సెస్ ఈయన పెడదాం. ఈయన్ని నువ్వు కొట్టాలి. చల్లో స్టార్ట్. ఇద్దరు ఫైట్ స్టార్ట్ అయిపోయింది. ఆడు ఉల్లంగా మనం దూరం వెళ్ళిపోతున్నాం గైస్. వీడు మస్తు కొడుతుండు. వార్డెన్ కూడా స్పీడ్ ఉన్నాడు గైస్, కానీ వీడు జర స్లోగా ఉన్నాడు. వార్డెన్ పోయిండా? అమ్మ వార్డెన్ ఉన్నాడు. ఇంకా వార్డెన్ కూడా మోడెడ్తో బిట్టం కొట్లాడేంత శక్తి ఉంది గైస్ వార్డెన్ గానికి. రే చచ్చిపోయాడు. 1 వార్డెన్ వాజెస్ ఈయన పెడితే ఈడ వస్తుంది గైస్. ఈడంత పవర్ఫుల్ లేడు. ఒక్కసారి ఈయన వాజెస్ ఒక వార్డెన్ పెడదాం. ఈడు అయిపోయింది. వార్డెన్ గాడు బిట్టం కొట్టు స్టార్ట్ చేసింది. దీన్ని ఎవరు గెలుస్తారో చూద్దాం. వార్డెన్ గాడు అన్ని బిట్టం కూడా ఇచ్చేసింది. కానీ మినియన్స్ ఉన్నాయి కదా,
ఇంకా అవి కొడుతున్నాయి. డేజెస్ ఆగండి గైస్. రే వార్డెన్ కూడా ఎంత పవర్ఫుల్ గైస్. 2 బాస్ని నోడించేసినాడు. సింగిల్ వార్డెన్ వాజెస్ అని పెడదాం. ఇప్పుడు ఈడు ఇంకా సింగిల్ వార్డెన్ రారీ. నువ్వు కొట్టాడని రా. అరే ఈ సగం కన్నా ఎక్కువ డ్యామేజ్ ఇచ్చేసింది గైస్. ఫస్ట్ ఈయన్ని స్పాన్ చేసి ఈయనకి ఇది పెడదాం. స్టార్ట్ అయ్యిండు. ఇప్పుడు వార్డెన్ కానీ స్పాన్ చేద్దాం. కొట్లాడరా. ఏమున్నారా నైనా మీరు. ఈడు పవర్ఫుల్ ఉంటాడని నాకు అనిపిస్తుంది. వార్డెన్ వచ్చింది గైస్. ఈడు వార్డెన్ కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉన్నాడు. సో నెక్స్ట్ ఇంకా ముగ్గురిని తీస్తా. స్పాన్ ఎక్సిన్లో బాగానే ఉన్నాయి. మోడ్ బిటంగా చెప్తా గైస్ మీరు ఎన్ని నుంచి తెచ్చుకోవాలో. అదైతే ఇప్పుడు చెప్పా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇంకా మస్తు మంది ఉన్నారు ఇలా. ఇన్ని చూసినాం మనం. ఇన్ని చూడలే. ఈడ కూడా కాదు గైస్ గోళం. ఫస్ట్ ఈయన చంపేసేద్దాం. ఒక్కొక్క క్లిక్కి చచ్చిపోతారు గైస్. ఈ స్టిక్ అది పవరు. సో ఈ స్టిక్స్ మోడ్ బిట్టంగా ఇస్తా గైస్ మీరు అడిగితే. అసెసినా వార్డెన్తో పెట్టిద్దాం. ఇంకి కొట్లాడుతురా ఇద్దరు. ఈడు కొట్లానికి పోతుండు. ఊరి ఆడు ఇన్విజిబుల్ అయిపోయింది గైస్. ఆడు ఇన్విజిబుల్ అయి కొడుతుండు. చచ్చిపోయాడు. ఈడెవ్వడు గైస్. ఈడు ఊరి స్టార్ట్ అయిపోయింది మ్యాచ్. ఇద్దరిని 1 షాట్లో అయిపోయింది గైస్. ఈడు అసెసిన్ అయిపోయాడు. ఈడెవడు గైస్ తింటున్నాడు. ఇంక డ్యామేజ్ పడుతుంది నిచ్చలో. ఇంకి వాడడానికి 1 షాట్. వీడి బిటం 1 షాట్ అయిపోయింది వాడడం చేతిలో. ఈడెవడు బ్లాక్ డాగ్ అంట. అవుట్ కాస్ట్. ఇన్ని ఇంకా డక్ అంట. డక్ ఏముంటుంది గైస్. ఎలిమెంటల్ క్లైట్ వాట్ డక్ అబోనిషన్. ఇదేందో అన్బౌండ్ ఎలిమెంటల్. అన్బౌండ్ కానీ చూసినాం. కరప్టెడ్ అవుట్ కాస్ట్. సో చూద్దాం వీళ్ళు ఎట్లుంటారో. గీడేది గైస్ గింతున్నాడు. స్టార్ట్ అయిపోయింది గైస్. ఇద్దరికి చంపేసిన. ఊరి వీడు మస్తు ఆడుతుంది గైస్. చచ్చిపోయింది ఇడుగుతాగా. కొంచెం సేపు ఉన్నాడు అంతే. డబుల్ చీటింగ్ అవుతుంది. చలో ఈడవుడు. వీడు చూడండి గైస్ ఎట్లున్నాడు. స్టార్ట్ అయిపోయింది వీళ్ళిద్దరికి. స్టార్ట్ అయిపోయింది. చచ్చిపోయింది సీటు పిట్టంగా. వార్ నాయనో. ఇది చూడండి గైస్. ఈ డక్కు చంపేసిండు దీన్ని పిట్టంగా. ఈ వార్డెన్ వాళ్ళు చాలా ఘోరంగా పవర్ఫుల్ ఉన్నారు గైస్. నిన్ను చూసినా ఉన్నాడు. అరే చేట్లకి ఏ పడతా వస్తుంది. కిల్ ఎంటిటీ పోయింది. పోనీ అని ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం.
ఈడెవడు సెంటినల్ సోల్జర్ గ్రేయర్ లాడా ఈయన్ని చూసేసినాం సో ఇది లాస్ట్ గైస్ ఈ మోడ్లా ఈడ డ్రాగన్ అరే రెండు స్పాన్ అయిపోయినాయి చా ఫస్ట్ వాడంగా పెట్టి ఈయన్ని పెట్టి ఈయనకి పెడదాం ఇప్పుడు తెలివిందిరా వీడు పని చేస్తలేడు గైస్ సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇప్పుడు 5 వార్డెన్స్ వర్సెస్ ఒక ఎండర్ డ్రాగన్ అట్లా చూద్దాం గైస్ ఎండర్ డ్రాగన్కి అయితే మనం స్పాన్ తీసి చీట్ కూడా కొట్టాలి అబ్బా వీళ్ళందరూ ఉరికిపోతారు గైస్ అప్పట్లోపట దూరం సో ఇప్పుడు 5 వార్డెన్స్ వర్సెస్ ఆడు సెంటినల్ ఈయన పేరు సెంటినల్ గైస్ స్వాడ్ గాడు వీడు గైస్ మరి ఇంకెవడో డ్యామేజ్ ఇచ్చిండు వీడు స్టార్ట్ చేసేసిండు ఎవరు డ్యామేజ్ ఇచ్చిండు దీనికి అరే వీడు ఇప్పుడు ఇట్లా అయింది గైస్ ఇప్పుడు వీడు ఇంతో కొట్లాడతాడా ఇద్దరు కలిసి ఇంతోనే కొట్లాడుతారు గైస్ 1v2 బ్యాటిల్ చూద్దాం ఇది లాస్ట్ బ్యాటిల్ గైస్ ఈ వీడియోలో అయితే సో అదైతే చచ్చిపోయింది గైస్ ఉంది గైస్ అరే 1v2-3 అవుతుంది గైస్ 1v3 ఆ నుంచి ఇంకొకటి వస్తుంది గైస్ అవును దూరం నుంచే లాంగ్ రేంజ్ అటాక్ ఇస్తుంది అది మీరు 1v3 చేయగలుగుతాడా వాడన్ కూడా ఉన్నా లేదా అని చూపించింది గైస్ అరే దూరం పడేస్తారు గైస్ చూద్దామంటే అది ఇంకా సస్సలేదు గైస్ అది ఎంత పవర్ఫుల్ ఉంది సో గైస్ ఈ బ్యాటిల్ అయితేనే లేదు ఈ వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో దీన్ని పార్ట్ 2 కావాలంటే చెప్పండి గైస్ తీస్తా సో పార్ట్ 2లో ఇంకిన్ని మోడర్న్ డైనోసార్స్తోని ఈ మోడర్న్ డైనోసార్స్ని కొట్లాడిపిద్దాం సో బై